పెగాసస్ స్పైవేర్ తిరిగి వార్తల్లోకి వచ్చింది. అసలు స్పైవేర్ని ప్రభుత్వాలు వాడొచ్చా? ఎంతవరకు వాడొచ్చు? దేశం యొక్క సెక్యూరిటీకి, సోవర్నిటీకి కొన్ని అధికారాలు ఉంటాయి వాటిని కాపాడుకోవడానికి. దానికోసం ప్రత్యేకంగా కొంత నిఘా పెట్టొచ్చు కూడా. ఉదాహరణకి కాల్స్ మీద, ఫోన్ కాల్స్ మీద సెక్షన్ 5 క్లాజ్ 2 ఆఫ్ టెలిగ్రాఫ్ యాక్ట్ కింద, అదేవిధంగా ఇతర ఎలక్ట్రానిక్ స్పైయింగ్ మీద సెక్షన్ 69 ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ద్వారా నిఘా తీసుకురావచ్చు. దీనికి చాలా బ్రాడర్ పవర్స్ కూడా ఉన్నాయి. అయితే పెగాసస్ స్పైవేర్ అనేది మాత్రం చాలా డేంజరస్ అని చెప్పొచ్చు. తిరిగి మళ్ళా పెగాసస్ వార్తలోకి వచ్చింది. ఎందుకు, దానికి గల కారణం ఏంటి అని ప్రశ్నించుకుంటే, 3 రోజుల క్రితం బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గారు బెంగాల్ అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. 4-5 సంవత్సరాల క్రితమే ఇజ్రాయేలీ ఎన్ఎస్ఓ కంపెనీ మమ్మల్ని అప్రోచ్ అయింది. 25 కోట్లకి పెగాసస్ స్పైవేర్ అమ్ముతామని, మమ్మల్ని కొనుక్కోమని బెంగాల్ పోలీసుని అప్రోచ్ అయింది. కానీ ప్రజలు, జడ్జీలు, జర్నలిస్టులు, ఇతర యాక్టివిస్టుల మీద మేము నిఘా పెట్టడానికి ఇష్టపడం. ముఖ్యంగా అది వాళ్ళ స్వేచ్ఛను హరిస్తుంది. దేశ సార్వభౌమ అధికారానికి, దేశ భద్రతకి సంబంధించి ఎవరైనా యాంటీ నేషనల్ యాక్టివిటీస్ పాల్పడుతుంటే అంతవరకు మేము సమర్థిస్తామేమో, కానీ ఇలాంటి వాటికి మేము సమర్థించాం కాబట్టి, అంటే జర్నలిస్టులు కానీ, జడ్జెస్ కానీ ఇలాంటి వాళ్ళ విషయాల్లో తలదూర్చం కాబట్టి, వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో తలదూర్చం కాబట్టి మేము ఆ స్పైవేర్ కొనలేదు, కానీ కొన్ని రాష్ట్రాలు వాటిని కొనుగోలు చేశాయంటూ ఒక మాట అన్నారు. చంద్రబాబు నాయుడు టైంలో ఆంధ్రప్రదేశ్ కొనుగోలు చేసింది అని చెప్పి. దాంతో ఆ విషయం పెద్ద దుమారమే రేగుతుంది భారతదేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో. ఇప్పుడు అపోజిషన్ పార్టీస్ వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పైన ఈ అభియోగం వేస్తున్నారు. మమతా బెనర్జీ ఏ కాంటెక్స్ట్లో ఆ మాట అన్నారో, ఆవిడ దేన్ని ఉద్దేశించి అన్నారో పక్కన పెడితే, పెగాసస్ స్పైవేర్ మాత్రం మళ్ళీ వార్తలోకి వచ్చింది. జూలై 2021లో కన్సోర్టియం ఆఫ్ జర్నలిస్ట్, ఒక గ్రూప్ ఆఫ్ జర్నలిస్టులు వాళ్ళు ఒక ఇది తీసుకొచ్చారు, ఒక రిపోర్ట్ బయట తీసుకొచ్చారనమాట. భారత ప్రభుత్వం, దాంతోపాటు ప్రపంచంలో చాలా ప్రభుత్వాలు, అధినేతలు వీళ్ళందరూ కూడా పెగాసస్ స్పైవేర్ ఇజ్రాయలీ ఫర్మ్ ఎన్ఎస్ఓ అనే ఫర్మ్ నుంచి కొనుక్కున్నారని, తద్వారా వాళ్ళు చాలామంది పైన నిఘా వేస్తున్నారని. ముఖ్యంగా భారత ప్రభుత్వంలో చూస్తే సుప్రీంకోర్టు జడ్జిల విషయంలో, జర్నలిస్టుల విషయంలో, సోషల్ యాక్టివిస్టుల విషయంలో, వీళ్ళందరి విషయంలో భారత ప్రభుత్వం ఈ స్పైవేర్ను ఉపయోగిస్తుందని చెప్పి కూడా ఎలిగేషన్స్ వచ్చాయన్నమాట. ఇది ఆ తర్వాత పార్లమెంట్లో కూడా దుమారమే రేపింది. అయితే ఇలాంటి స్పైవేర్స్ ప్రభుత్వాలు వాడొచ్చా? వాడితే ఎంతవరకు వాడొచ్చు? ముఖ్యంగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యం అంటే ప్రజలకు రకరకాల స్వేచ్ఛలు. ఆ స్వేచ్ఛలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేసే స్వేచ్ఛ కూడా. అయితే ప్రజల భావ వ్యక్తీకరణ, ప్రజల యొక్క అభిప్రాయాలు ఇవన్నీ కూడా విలువైనవే. ఒకసారి కనుక ఇలాంటి స్పైవేర్లు తీసుకొస్తే, ఇలాంటి ఆలోచనలు తీసుకొస్తే ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు. వాళ్ళ యొక్క స్వేచ్ఛను వాళ్ళు వినియోగించుకోలేకుండా అయిపోతారనమాట. కాబట్టి ఇలాంటి పెగాసస్ స్పైవేర్ అనేది ఎంతవరకు ఇలాంటివి కొనొచ్చు, ఎంతవరకు వీటికి ఎవిడెన్స్ ఉన్నాయి, వాడారా లేదా అనేది పెద్ద క్వశ్చనే. కంపెనీలు ఏముంది, డబ్బుల కోసం చేస్తారు. రేపు ఈ డేటా ఆ కంపెనీ మన గవర్నమెంట్కి ఇస్తా, ఇతర గవర్నమెంట్స్తో పంచుకుంటుందా? ఇది ఫస్ట్ క్వశ్చన్ అనమాట. రెండో క్వశ్చన్, రైట్ టు ప్రైవసీ, ఆంతరంగిక స్వేచ్ఛ అనేది ఇప్పుడు ప్రాథమిక హక్కు, దాని పరిస్థితి ఏంటి? దాని తర్వాత నువ్వు సార్వభౌమ ప్రభుత్వమైనా, దేశమైనా సరే, వాళ్ళ పర్మిషన్ లేకుండా ఏ వ్యక్తి పైన నిఘా నువ్వు ఇలాంటివి పెట్టొచ్చా? వాళ్ళ ఫోన్లో ఏం మాట్లాడుతున్నారు, వాట్సాప్లో ఏం చూస్తున్నారు, వాళ్ళ ఫోన్లో డేటా ఏంటి, వాళ్ళకి సంబంధించిన ఎలక్ట్రానిక్ డివైస్లో డేటా ఏంటి, ఇలాంటివి కనుక్కునే శక్తి నీకుందా? ఎటువంటి పర్మిషన్స్ తీసుకోవాలి? ఇండియాలో రైట్ టు ప్రైవసీ అనే చట్టమే లేదు అసలు. మనకి 2017 ఆధార్ జడ్జ్మెంట్ వచ్చినప్పుడు శ్రీకృష్ణ కమిటీ వాళ్ళ రికమెండేషన్స్ ఉన్నాయి రైట్ టు ప్రైవసీకి సంబంధించి, డేటా ప్రైవసీకి సంబంధించి. కానీ దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మనం చట్టం కూడా తీసుకురాలేకపోయాం. అలాంటి స్థితిలో ఉంది మన దేశం. ఇమీడియట్గా వ్యక్తిగత స్వేచ్ఛలు, తర్వాత ప్రైవసీ, ఆంతరంగిక స్వేచ్ఛ, వీటన్నిటికి విలువిస్తూ, డెమోక్రటిక్ విలువకి విలువిస్తూ మనం బలమైన చట్టాన్ని తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది. అదేవిధంగా పొలిటికల్ లీడర్స్ ఇటువంటి పొలిటికల్ స్టేట్మెంట్స్ పాస్ చేసేటప్పుడు నిజంగా దానికి వీళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉందా లేదా, అలాంటి స్టేట్మెంట్స్ తీసుకుని పాస్ చేయాలి. అంతేగాని ఏదో రూమర్లాగా వచ్చిన వార్త, ఎవరో చెప్పిన వార్త మాట్లాడితే రేపు అది పెద్ద దుమారమే రేపుతుంది కదా. ఇవన్నీ ఒకసారి ఆలోచించుకోవాలి. యూపీఎస్సీ విద్యార్థులకైతే పెగాసస్ అనే మాట అంటే ఏంటి అనే క్వశ్చన్ రావచ్చు. ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళకైతే పెగాసస్ స్పైవేర్ ఒక గవర్నమెంట్ వాడచ్చా, దానిలో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, గవర్నమెంట్ అలాంటి స్పైవేర్ కొన్నప్పుడు ఆ గవర్నమెంట్ ప్రజలకి జవాబుదారీ కాదా అంటే ఖచ్చితంగా నువ్వు ప్రభుత్వం, నోబడీ ఈజ్ అబౌవ్ కాన్స్టిట్యూషన్, నోబడీ ఈజ్ అబౌవ్ సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్. సో లా ఆఫ్ ద ల్యాండ్ ఏం చెప్తుంది? వీ హ్యావ్ సిటిజన్స్ ఆఫ్ రైట్ టు ప్రైవసీ.
ఆ ప్రైవసీని ఎప్పుడు తీసేయచ్చు? ఓన్లీ త్రూ లీగల్ ప్రొసీజర్, నాట్ త్రూ స్పైవేర్స్. ఇది ఒకసారి ప్రభుత్వాలు గమనిస్తే మంచిది.